సో చాలామంది స్టూడెంట్స్ థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ అయితే ఎదురు చూడడం జరిగింది. సో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. జస్ట్ ఇప్పుడే మనకి థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికోసం అయితే చాలామంది స్టూడెంట్ అయితే వెయిట్ చేయడం జరిగింది. సో చాలామందికి అసలు ఫస్ట్ కౌన్సిలింగ్ కానీ సెకండ్ కౌన్సిలింగ్ కానీ కూడా సీట్ అనేది రాకపోవడం వల్ల థర్డ్ కౌన్సిలింగ్ కోసం అనేది చాలా స్టూడెంట్స్ అయితే ఎదురు చూడడం జరిగింది. సో ఇదే కౌన్సిలింగ్ అనమాట. ఇక్కడ యూజీ కోర్సెస్ థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ అని ఉంది కదా, సో దీని మీద టిక్ చేసేసేయండి. సో ఈ విధంగా మనకి థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి వెబ్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదే థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటిది. థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ ఫర్ బీపీటీ, బీఎస్సీ నర్సింగ్, అదేవిధంగా బీఎస్సీ పారామెడికల్ కోర్సులు ఏవై ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిందనమాట. అడ్మిషన్ 2024 to 25. సో షెడ్యూల్ చూసుకుంటే కనుక మనకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఇవాళ నుంచి అనమాట. సో 2 అక్టోబర్ నుంచి 3 అక్టోబర్ ఆ రాత్రి 10 గంటల వరకు మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, లింక్ అనేది మనకి కింద ఉంది, నేను మీకు చూపిస్తాను. వాళ్ళు ఇచ్చినటువంటి లింక్స్లోనే మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. సో ఇవ్వడానికి మనకి 2 days అనేది టైం ఇవ్వడం జరిగింది వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి. అండ్ థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి లిస్ట్ ఏదైతే ఉంది దానికి సంబంధించి మనకి 11th అక్టోబర్న రిలీజ్ చేయడం సాయంత్రం 5 గంటలకి. సో వీళ్ళు ఇందులో నేమ్ ఉన్నటువంటి వాళ్ళు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 5,500 రూపీస్ పే చేస్తే మీ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించినటువంటి లెటర్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి వాళ్ళంతా ఎవరైతే థర్డ్ వెబ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిందో వాళ్ళందరికీ లిస్ట్ ఇస్తారనమాట. ఆ యొక్క లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని అదేవిధంగా వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని యూనివర్సిటీకి అనేది రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు 15th అక్టోబర్ అదేవిధంగా 16th అక్టోబర్న ఈ 2 days లోపు ఎప్పుడైనా మీరు యూనివర్సిటీకి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్ అనేది వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు రిపోర్ట్ కనుక చేయకపోతే మీకు వచ్చినటువంటి సీట్ ఏదైతే ఉందో థర్డ్ వెబ్ కౌన్సిలింగ్లో అది క్యాన్సిల్ అయిపోతుంది. సో మీకంటే తక్కువ మెరిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్టూడెంట్కి ఇస్తారు, లేదంటే మళ్ళీ 4th కౌన్సిలింగ్ అనేది ఆ యొక్క సీట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఇదనమాట. అండ్ దాంతోపాటు ఈ 2 daysలో మీరు రిపోర్టింగ్ చేసి వెరిఫికేషన్ చేశారు కదా, సో మీకు అప్పుడే సీట్ అలాట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇచ్చిన తర్వాత మీరు కాలేజెస్కి అనేది రిపోర్టింగ్ అనేది చేయాలి. ఎప్పుడు 15th అండ్ అదేవిధంగా 17th. ఇక్కడ దీంట్లో చాలామంది స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎవరైతే 15th యూనివర్సిటీకి వెరిఫికేషన్ వెళ్ళారో సో వాళ్ళు 16th వెళ్ళిపోండి. 16th or 17th మీరు వెళ్ళేసుకోండి. ఇన్ కేస్ 16th యూనివర్సిటీకి డాక్యుమెంటేషన్ వెళ్ళిన వాళ్ళు 17th వెళ్ళిపోండి అనమాట. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మోస్ట్లీ ఇవి నియర్ బై ఉంటాయి కాబట్టి మీరు ఈ 2 days లోపు ఎప్పుడైనా మీరు కాలేజ్కి అనేది రిపోర్టింగ్ అనేది చేసేసేయండి. ఇన్ కేస్ మీకు సీట్ వచ్చినా కాలేజీకి రిపోర్ట్ చేయకపోతే ఇప్పుడు 17th సాయంత్రం 4 గంటల లోపు మీరు కాలేజీకి రిపోర్ట్ చేయకపోతే మీ యొక్క సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. సో ఇంకా ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేది సో చూద్దాం. సో చాలా కేర్ఫుల్గా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆల్ applicant must be exercise their web option to online get seat allotment. No seat will be allotted without exercising web options in third web counseling. సో ఇది స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను నేను మీకు. ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ నుంచి ఈ థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే మీకు సీట్ అనేది నాట్ అలొకేషన్ చేస్తారు. మీ వెబ్ ఆప్షన్స్ అనేది ఖచ్చితంగా ప్రిఫరెన్స్ అనేది మార్చుకుంటేనే మీరు థర్డ్ వెబ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అనమాట. సో ఇది తర్వాత ఇంకొకటి వచ్చి ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద కోర్స్ అలాట్మెంట్ అడ్మిటెడ్ డ్యూరింగ్ ప్రీవియస్ రౌండ్ కౌన్సిలింగ్ దే ఆర్ నాట్ బి పార్టిసిపేట్ ఇన్ ద ఫర్దర్ రౌండ్స్. ఇన్ కేస్ మీకు ఫస్ట్ లేదా సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే మళ్ళీ మీరు పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. సో కాకపోతే మీకు నచ్చకపోతే స్లైడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ స్లైడింగ్ ఆప్షన్ ద్వారా మళ్ళీ మీరు మీ యొక్క కోర్స్ని అనేది చేంజ్ చేసేసుకోవచ్చు. సో ఇది తర్వాత ఇదేనమాట. మళ్ళీ ఇన్ కేస్ మీకు నచ్చకపోతే 12 కోర్సెస్ ఉన్నాయి కదా, 12 కోర్స్ నచ్చకపోతే ఏవైతే నచ్చలేదు దానికి నాట్ ఆప్షనింగ్ ఇన్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని టిక్ చేస్తే సరిపోతుంది. సో మోస్ట్లీ మీరు ఈ 12 కోర్స్ని వెబ్ ఆప్షన్స్గా ఇచ్చేసేయండి అనమాట. ఇన్ కేస్ మీకు స్లైడింగ్ ఆప్షన్ ద్వారా ఎవరైతే వెళ్ళారో సో వాళ్ళకి స్లైడింగ్లో సీట్ వస్తే కనుక
ప్రీవియస్ ఫస్ట్ ఆర్ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినటువంటి కోర్స్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. సో ఇది అండ్ క్యాన్సిల్ అయిపోయి సీట్ అలాట్మెంట్ టు అనదర్ క్యాండిడేట్కి ఆ యొక్క సీట్ అనేది అలొకేషన్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట వెబ్ ఆప్షన్ సంబంధించి మెయిన్గా మనకు కావాల్సింది సీట్ మ్యాట్రిక్స్ అనమాట. ఇది లిస్ట్ ఆఫ్ వెకేట్ సీట్స్ థర్డ్ వెబ్ కౌన్సిలింగ్. సో ఇదే చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని చూసిన తర్వాతనే మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మెయిన్ ఇది అన్రిజర్వ్డ్ సంబంధించినటువంటి ఏరియా, తర్వాత ఎస్వి రీజన్, తర్వాత టీటీడీకి సంబంధించి. సో ఫస్ట్ మనము ఈ యొక్క అన్రిజర్వ్డ్ కేటగిరీ ఏదైతే ఉందో దీంట్లో మనకి ఏ కోర్సులో ఎన్ని కేటగిరీలో సీట్స్ ఉన్నాయనేది చూద్దాం. సో మోస్ట్లీ ఓసీ జనరల్లో మనకి 3 నర్సింగ్ సీట్స్ ఉన్నాయి, అదేవిధంగా 2 రేడియాలజీ సీట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఒకటి ఈఎంఎస్టీ, ఇంకొకటి ఎంఎల్టీ అనమాట. టోటల్గా 6 సీట్స్ అనేవి మనకి వెకెట్గా ఉండడం జరిగింది. తర్వాత ఓసీ ఫీమేల్లో ఓన్లీ బీఎస్సీ నర్సింగ్ ఒకటి ఉంది, అదేవిధంగా ఎంఎల్టీ ఒకటి ఉంది. ఈ విధంగా 2 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మీ కేటగిరీలో ఉంటేనే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు వెబ్ ఆప్షన్స్గా ఇవ్వాల్సి ఉంటుంది. మీ కేటగిరీలో లేనిది మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా వేస్టే. ఇన్ కేస్ మీ కేటగిరీ లేకున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ పెడితే సో మీకు మంచి మెరిట్ ర్యాంక్ ఉంటే తప్ప ఆ సీట్ అనేది మీకు అలొకేషన్ చేయడం కుదరదనమాట. సో ఇది. తర్వాత బీసీఏ జనరల్ సంబంధించి నర్సింగ్ ఒకటి ఉంది, అదేవిధంగా ఎంఎల్టీ ఒకటి ఉంది. టోటల్గా 2 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. బీ ఫీమేల్లో వచ్చేసి నర్సింగ్ ఒకటి ఉంది. సో ఓన్లీ నర్సింగ్ మాత్రమే ఉండడం జరిగింది. సో బీసీబీ జనరల్లో మనకి ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ కూడా ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత బీసీడీ జనరల్లో నర్సింగ్ ఒకటే ఉంది. సో తర్వాత బీసీడీ ఫీమేల్లో మనకి ఓన్లీ డయాలసిస్ టెక్నీషియన్ మాత్రమే ఉండడం జరిగింది. తర్వాత బీసీఈ జనరల్లో వచ్చేసి ఏ సీట్ లేదనమాట. కాకపోతే ఎస్సీ జనరల్లో మనకి నర్సింగ్ ఒకటి ఉంది, అదేవిధంగా బీపీటీ ఒకటి ఉంది, తర్వాత అనెస్థీషియా ఒకటి ఉంది. టోటల్గా 3 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. ఎస్సీ ఫీమేల్లో మనకి ఓన్లీ ఆర్ఐటీ సీట్ అనేది ఉండడం జరిగింది. సో ఆర్టీ మీన్ రేడియేషన్ థెరపీ అనమాట. సో ఫస్ట్ నేను చెప్పాను కదా, ఓసీ జనరల్లో ఆర్టీ అంటే రేడియేషన్ థెరపీ, ఆర్ఐటీ అంటే రేడియాలజీకి సంబంధించి. సో ఈ విధంగా ఒక సీట్ ఉంది. ఎస్టీ జనరల్లో మనకి ఓన్లీ డయాలసిస్ టెక్నీషియన్ మాత్రమే ఉంది. ఈడబ్ల్యూఎస్ జనరల్లో నర్సింగ్ ఒకటి ఉంది, అదేవిధంగా ఎంఎల్టీ ఒక సీట్. టోటల్గా 2 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. తర్వాత కేటగిరీ చూసుకుంటే కనుక ఈడబ్ల్యూఎస్ ఫీమేల్లో నర్సింగ్ ఒకటి ఉంది. సో ఓన్లీ నర్సింగ్ మాత్రమే ఉండడం జరిగింది. సో ఇప్పుడు మనము ఎస్వి రీజన్కి సంబంధించినటువంటి సీట్స్ చూద్దాం. సో ఓసీ జనరల్లో 5 నర్సింగ్ సీట్స్ ఉన్నాయి, 2 బీపీటీ సీట్స్ ఉన్నాయి, ఇంకొకటి సీసీపీటీ సీట్ అనేది ఉంది. తర్వాత రేడియాలజీ 2 సీట్స్ ఉన్నాయి, ఎనెస్థీషియా ఒక సీట్ ఉంది, డయాలసిస్ 2 సీట్లు. టోటల్గా మనకి 13 సీట్స్ అనేవి ఉండడం జరిగింది ఓసీ జనరల్లో. ఓసీ ఫీమేల్ కేటగిరీలో 2 నర్సింగ్ సీట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇంకొకటి ఎన్పీటీ, తర్వాత రేడియేషన్ థెరపీ ఒకటి. సో ఈ విధంగా 4 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. బీసీఏ జనరల్లో వచ్చేసి నర్సింగ్ ఒక సీట్ మాత్రమే ఉంది, అదేవిధంగా ఎంఎల్టీ ఒకటి. టోటల్గా 2 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. తర్వాత బీసీఏ ఫీమేల్ వచ్చేసి నర్సింగ్ ఒకటి ఉంది, తర్వాత రేడియాలజీ ఒకటి. టోటల్గా 2 సీట్స్ ఉన్నాయి. బీసీబీలో వచ్చేసి నర్సింగ్ 3, అదేవిధంగా డయాలసిస్ అనేది ఒక టెక్నీషియన్. టోటల్గా 4 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. సో బీసీబీ ఫీమేల్ వచ్చేసి నర్సింగ్ ఒకటి, తర్వాత ఎన్పీటీ ఒకటి. టోటల్గా 2 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. తర్వాత బీసీసీ జనరల్లో మనకి ఎలాంటి సీట్స్ అయితే లేవు. బీసీసీ ఫీమేల్లో మాత్రం ఒక నర్సింగ్ సీట్ ఉంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత బీసీడీ జనరల్లో కూడా మనకి ఎలాంటి సీట్స్ అయితే లేవు. సో ఈ విధంగా చూద్దాం. ఇంకా నెక్స్ట్ కేటగిరీ బీసీడీ ఫీమేల్లో మనకి ఒక బీపీటీ సీట్ అయితే ఉంది. తర్వాత బీసీఈ జనరల్లో ఓన్లీ నర్సింగ్ ఒక సీట్ మాత్రమే ఉండడం జరిగింది. బీసీఈ ఫీమేల్లో నర్సింగ్ ఒకటి మాత్రమే ఉండడం జరిగింది. ఎస్సీ జనరల్లో 4 నర్సింగ్ సీట్స్, ఒక బీపీటీ సీట్ అనేది ఉండడం జరిగింది. టోటల్గా 5 సీట్లు అనేవి మనకి ఉండడం జరిగింది. ఎస్సీ ఫీమేల్లో మనకి 2 నర్సింగ్ సీట్లు, ఒక బీపీటీ అనేది ఉండడం జరిగింది. సో ఐ థింక్ ఎస్సీ కేటగిరీలో ఎక్కువ సీట్స్ అనేవి ఉండడం జరిగింది. బీపీటీ 3 సీట్లు అనేవి ఉండడం జరిగింది ఎస్వీ రీజియన్లో. ఈ విధంగా 3 సీట్లు ఉన్నాయి టోటల్గా ఎస్సీ ఫీమేల్కి సంబంధించి. తర్వాత ఈడబ్ల్యూఎస్ జనరల్లో మనకి నర్సింగ్ 3 సీట్లు ఉన్నాయి, అదేవిధంగా ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ ఒక సీట్ ఉంది, ఎంఎల్టీ ఒక సీట్ ఉంది, తర్వాత డయాలసిస్. టోటల్గా 6 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. సో చివరిగా ఈడబ్ల్యూఎస్ ఫీమేల్లో మనకి ఏం సీట్స్ అనేవి లేవన్నమాట. ఇది ఎస్వీ రీజన్కి సంబంధించి. ఇంకా టీటీడీకి సంబంధించి చూస్తే కనుక దీంట్లో ఓసీ జనరల్లో 2 సీట్స్ ఉన్నాయి. సో తర్వాత ఎంఎల్టీలో ఒక సీట్ అనేది ఉండడం జరిగింది. టోటల్గా 3 సీట్లు. ఓసీ ఫీమేల్లో నర్సింగ్ ఒక సీట్ మాత్రమే ఉంది, తర్వాత ఇంకొకటి ఎంఎల్టీ అనేది ఉంది. టోటల్గా 2 సీట్స్.
సో బీసీబీ జనరల్లో మనకి బీపీటీ ఒక సీట్ ఉంది, అదేవిధంగా ఆర్ఐటి రేడియాలజీ అనేది ఒక సీట్, టోటల్గా 2 సీట్స్ ఉన్నాయి. తర్వాత బీసీబీ ఫీమేల్లో నర్సింగ్ ఒకటి మాత్రమే ఉండడం జరిగింది. బీసీడీ ఫీమేల్లో మనకి ఎలాంటి సీట్స్ అయితే లేవు. బీసీడీ జనరల్ మనకి నర్సింగ్ ఒకటి ఉంది. సో తర్వాత ఎస్సీ జనరల్లో నర్సింగ్ ఒకటి మాత్రమే ఉండడం జరిగింది. సో ఇది తర్వాత ఇంకొకటి, సో ఎస్సీ ఫీమేల్లో మనకి ఓన్లీ ఏ సీట్ ఉంది, ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ సీట్ మాత్రమే ఉండడం జరిగింది. ఎస్టీ ఫీమేల్లో మనకి ఒక బీఎస్సీ నర్సింగ్, అదేవిధంగా ఇంకొకటి రేడియాలజీ సీట్. సో ఈ విధంగా 2 సీట్లు అనేవి ఉండడం జరిగింది. సో టోటల్గా మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి 42 సీట్స్, బీపీటీకి సంబంధించి 7 సీట్లు, అదేవిధంగా సీసీపీటీకి సంబంధించి 1 సీటు. సో న్యూక్లియర్ మెడిసిన్కి సంబంధించి ఏం సీట్లు అయితే లేవు. తర్వాత ఎన్పీటీకి సంబంధించి 2 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. రేడియేషన్ థెరపీకి సంబంధించి 2 సీట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఐఎంఎస్టీకి సంబంధించి 1 సీట్ ఉంది. ఇంకొకటి ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ సంబంధించి 2 సీట్స్ ఉన్నవి. తర్వాత రేడియాలజీకి సంబంధించి 7 సీట్లు అనేవి ఉండడం జరిగింది. ఎంఎల్టీకి సంబంధించి 8 సీట్లు అయితే ఉన్నాయి. తర్వాత ఎనెస్థీషియాకి సంబంధించి 2 సీట్లు అయితే ఉన్నాయి. చివరిగా డయాలసిస్కి సంబంధించి 6 సీట్లు అయితే ఉండడం జరిగింది. సో టోటల్గా మనకి థర్డ్ వెబ్ కౌన్సిలింగ్లో 80 సీట్లకైతే థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో బిఫోర్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ యొక్క వెకెట్ సీట్ లిస్ట్ ఏదైతే ఉందో, సో దీన్ని క్లియర్గా చదువుకున్న తర్వాత మాత్రమే మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలంటే మనకి ఇక్కడ లింక్ ఉంటుంది కదా, ఈ లింక్లో మనకి స్విమ్స్ ఫేజ్ 3కి సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ సెలెక్షన్స్ అనేది ఉంటుంది. దాన్ని టిక్ చేయగానే ఇలా వెబ్ ఆప్షన్స్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది స్విమ్స్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు, అదేవిధంగా ఏపీ హాల్ టికెట్ సంబంధించినటువంటి నెంబర్ ఎంటర్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. వాటిని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇచ్చేసేసేయండి. సో ఇదన్నమాట. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఈమెయిల్ అడ్రస్. ఈ విధంగా ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ కొట్టారనుకోండి, 6 డిజిట్స్ ఓటీపీ అయితే మీకు రావడం జరుగుతుంది. అది కొట్టిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వగలరు అనమాట. సో ఇది వీడియో. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.